దిస్ ఇస్ రమేష్, ఫిజియోథెరపిస్ట్. నేను ఒక 6 years నుంచి చేస్తున్నాను. ఈ మంత్ వచ్చేసి మేము ఒక ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. నేను అంటే ఏదైనా మనం డిఫరెంట్ కండిషన్స్ ని కొంచెం ప్యాకేజ్ లాగా చేద్దామని చూస్తున్నాం. అంటే మనం సమ్మర్ లో కొంచెం మనం ప్యాకేజ్ ఇస్తే కొంచెం బెటర్ గా ఉంటుంది అనేసి నా ఒపీనియన్ సార్. మనం ఏదైనా ఫస్ట్ ఒక ప్యాకేజ్ కొన్ని కండిషన్స్ కి ప్యాకేజ్ మాట్లాడతాం సార్. దాన్ని బట్టి మనం ఫస్ట్ అమౌంట్ తీసేసుకొని ప్రొసీడ్ అయితే బెటర్ అనేసి నా ఒపీనియన్. మై నేమ్ ఇస్ రత్నబాబు. నేను ఫిజియోథెరపిస్ట్ గా 7 years నుంచి వర్క్ చేస్తున్నాను. అయితే మనకి జనవరి నుంచి చూసుకుంటే, జనవరి కంటే కూడా ఫిబ్రవరి విజిట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. మరి ఈ మంత్ అన్నా కొంచెం విజిట్స్ మంచిగా చేయాలని అనుకున్నాం. మై నేమ్ ఇస్ నాగరాజు. నేను ఇక్కడ 7 years గా మేనేజర్గా చేస్తున్నాను సహాయలో. మన ఫిజియోథెరపీలో 197 ఉన్నాయి టోటల్గా, అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్లో 42 leads ఉన్నాయి. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ గుర్లింగ్. నేను ఇక్కడ కేర్ టేకర్ గా పనిచేస్తున్నాము. ఇక్కడికి మినిమం 3 years నుంచి ఇక్కడికే జాబ్ చేస్తున్నాం కేర్ టేకర్ గా. ఇప్పుడు ఏంటంటే మనము ఇక్కడ ఫ్లోర్ లో కానీ, ఇప్పుడు సార్ నాకు ఇక్కడ ఫ్లోర్ ఇచ్చారు కాబట్టి ఆ ఫ్లోర్ చేసుకోమని నాకు ఒక బాధ్యత అని ఒప్పించారు సార్. దాన్ని ఇంకా నేను నీట్ గా చేసుకుంటా, ఇంకా పేషెంట్లు పెరగాల. మనము ప్రతి ఒక్క స్టేటస్ లో కానీ ప్రతి ఒక్కటి స్టేటస్ పెడతామంటే మనము యాడ్ గురించి కానీ అన్ని మనం షేర్ చేసుకుంటూ పోతే యూట్యూబ్లు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఆల్రౌండ్ ఎన్ని మనకు యాప్లు ఉండవు కదా, వాటిని ఆల్రౌండ్ మనం షేరింగ్ చేయాలి. ఈ షేరింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది కదా, షేరింగ్ చాలా ఇంపార్టెంట్ మనిషికి. మనం ఎన్ని గురికి ఈ షేరింగ్ చేస్తామో మనము ఇంకా మనకు జనాలు పెరుగుతా పోతారు. అదే మనం షేరింగ్ చేయకుండా ఉంటే రారు. షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. టెలికాలర్ గా జాయిన్ అయ్యాను. 1 month అవుతుంది సార్. సార్ ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ఇంకా మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రీనా. నేను ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 7 months అయిపోయింది. ఇది 8th month. థ్యాంక్ యూ సార్ అండ్ మ్యామ్ ఫర్ ఇంక్లూడింగ్ మీ ఇన్ ఎవ్రీథింగ్. సహాయ అంటే సార్ నీలిమా మేడం, నీలిమా మేడం, రఘు సార్ అంటే సహాయ చాలా ముందుకెళ్ళింది. నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా ముందుకెళ్ళిందని అనుకుంటున్నాను. జాబ్స్ అయితే చాలా వచ్చినాయి. ఇప్పుడు సార్ చాలా కష్టపడి చాలా జాబ్ చూపిస్తున్నారు అందరికీ. చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి, అందరికీ కూడా చాలా మంచి మంచి జాబ్స్ ఇస్తున్నారు. అందరం సపోర్ట్ గానే ఉండి సార్కి సపోర్ట్ గా ఉంటాము. అనిత, నేను వచ్చి 2 months అయింది. థ్యాంక్ యూ. ప్రతి నెల కూడా 1 తారీఖు ఇట్లాంటి మీటింగ్ అరేంజ్ చేసుకొని ఇక్కడ ఉన్నట్లాంటి వర్క్ చేసేటట్లాంటి వాళ్ళని ప్రతి నెల కూడా వాళ్ళని గుర్తిస్తూ, అదేవిధంగా వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఇలాంటి అవార్డులు ఇవ్వడం అది సార్ మేడంకి సాధ్యమని మనందరం కూడా ఒప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి రియల్ హీరోస్ని గుర్తించి వాళ్ళకి ఇలాంటి అవార్డ్స్ ఇచ్చినప్పుడే వాళ్ళు ఇంకా కూడా మంచిగా పనిచేసి వాళ్ళు ముందుకు సాగడానికి ఒక అవకాశమే ఇట్లాంటి అవార్డ్స్. మనందరము కష్టపడి పనిచేసి సహాయ అనే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కి మంచి పేరు తీసుకొచ్చి ముందుకు సాగాలని, అదే విధంగా సహాయంలో ఉన్న స్టాఫ్ అందరూ కూడా ఒక కమిట్మెంట్ తో పని చేస్తూ ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళకి ఇచ్చిన అట్లాంటి పనులు అన్నిటికీ కూడా న్యాయం చేస్తూ ముందుకు సాగుతుంది. ఈ ప్రయాణం ఇదే విధంగా సాగాలని సహాయ స్టాఫ్ తో, అదే విధంగా సార్ మేడంతో కోరుకుంటూ నాకు ఇచ్చినట్లాంటి అవకాశాన్ని మీ అందరికీ కూడా అదే విధంగా సార్ మేడంకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. మనమందరం ఒకటి, మనమందరి కోసం సహాయ కోసం. లాస్ట్ మంత్ జరిగిన వర్క్ ని బట్టి చాలా హ్యాపీగా అనిపించింది. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ టీమ్. మనమందరం ఎలా అంటే సంస్థకి చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా దగ్గరగా ఉన్నాం అనిపిస్తుంది, అవునా? మనం పని చేస్తున్నప్పుడు సంస్థకి దగ్గరగా బ్రతుకుతున్నప్పుడు మనము సంస్థకి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది, అవునా? దూరంగా అనిపిస్తే మన మనసులో ఏదో చిన్న ఏమైనా పడుతుంది, మనకుండదు, ఎవరో ఒకళ్ళు వేస్తారు ఒక విత్తనం. అలా ఆ విత్తనం చిన్న మొక్కై అలా వృక్షమై ఎదుగుతూ ఉండిద్ది. దానివల్ల ఏమైద్ది? సంస్థకి సమ్ డిస్టెన్స్ వస్తుంది, అవునా? మీరు మేము ఒకటి
మనమందరం ఎవరి కోసం చేస్తున్నామండి? సహాయ కోసం. ఒక సంస్థ నిలబడడానికి దాని వెనకాల చాలా కృషి ఉంటుందండి. దగ్గరగా ఉండే వాళ్ళు చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఒక సంస్థ నిలబడాలంటే కొన్ని సంవత్సరాల కృషి ఉంటుంది. చాలా ప్రేమిస్తారు. ఒక బిడ్డని పుట్టించి వాళ్ళని పెరిగేదాకా ఎంత అల్లారు ముద్దగా ప్రేమిస్తామో అంతకంటే ఎక్కువ ఉంటుంది యజమానికి. ప్రేమిస్తాం, పోయేదేముంది, తిరిగి అంతే. ఇది అంతే, ప్రేమిస్తాం, చక్కగా కలిసి ఉందాం, సహాయ కోసం పని చేద్దాం, మనమందరం ముందుకెళ్దాం. మాతో పాటు మీరు కూడా అండి, మీరు సపరేట్, మేము సపరేట్ కాదు, మనమందరం ఒకటి. మనమందరం సహాయ కోసం వర్క్ చేస్తున్నాం, సహాయ మనమందరి కోసం. మన దాదాపు యూట్యూబ్ లో 17.2K సబ్స్క్రైబర్స్ అయ్యారన్నమాట. 17,200 మంది సబ్స్క్రైబర్స్. సో అలానే మనకి ఐడి ఫుల్ రెస్ట్రిక్షన్ లో ఉన్న ఇన్స్టాగ్రామ్ లో దాదాపు 20,000 ఫాలోవర్స్ అయ్యారనమాట కొత్త ఐడిలో మళ్ళా. సో దాని ప్రకారం అవన్నీ చేస్తున్నాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో ఈ మార్చి 1 అనేది నా ఉద్దేశంలో ఇప్పటి నుంచి ఒక లెక్క, సో ఈ రోజు నుంచి ఇంకొక లెక్కలాగా ఉండే అనమాట నా దృష్టిలో నేను అనమాట. సో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అంటే, లేదా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం అంటే ఆ నిర్ణయం మీ అందరి మీద పనిచేస్తాం. రెడీ చేసి ఈ మార్చిలో అయితే మనము ఒక ఫిజియోథెరపీ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాం. అది సో నా టార్గెట్, సో నెలకు ఒక క్లినిక్